సీదిరి అప్పలరాజు వ్యవహారంపై ఆయన భార్య సీదిరి శ్రీదేవి తీవ్ర స్థాయిలో స్పందించారు. శ్రీకాకుళంలో తమ కుటుంబ సేవల గురించి ఆరా తీస్తే ప్రభుత్వానికి వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. డాక్టర్ను తీసుకెళ్లి క్రిమినల్గా నిలబెడతారా అంటూ ప్రశ్నించారు. కోర్టు తీర్పు వెలువడకముందే ప్రభుత్వం తన తీర్పు చెప్పేస్తోందని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చిత్రీకరించారని, ఇందుకోసం అనేక కట్టుకథలు అల్లారని శ్రీదేవి విమర్శించారు. తమను రాజకీయంగా ఎదుర్కోవాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. లేని కొన్ని నిందలు మాపై మోపి మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. లేనిపోని నిందలు మాపై మోపి మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను